హాయ్ అండి. కొయ్యగూర టమాటా గ్రేవీ కర్రీ చేస్తున్నా. కొయ్యగూర ఒక 4 కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 5-6 టమాటాలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, రాళ్ళుప్పు, పసుపు, కారం, మిరియాల పొడి వేసుకున్నాను. ఒక 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది అడుగుతున్నారు మీకు టమాటా లేనిదే కర్రీ అవదా అని. నిజంగానే అవదండి. మాకు వారంలో 5-6 కిలోల వరకు అవుతుంది. పచ్చి టమాటాలు కూడా నేను తింటాను, చాలా ఇష్టం. చింతపండు అసలు వాడనండి, ఎప్పుడో తప్పని పరిస్థితుల్లో వాడాలనిపిస్తే వాడతాను. కానీ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పోపు గింజలు, అట్లానే ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా ఇంగ వేసి పోపు పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు వండి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఏ ఆకుకూరతోనైనా ఇలా చేసి చూడొచ్చు. కొయ్యగూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. మష్రూమ్స్ ఆలు కర్రీ చేస్తున్నా. చపాతీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. 4 టమాటాలు కుక్కర్లో వేసుకొని, ఆలుగడ్డ ఒక 2, ఆనియను 4 కాజు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక్క ఇది వచ్చాక కింద దించేసుకొని టమాటా పైన తోలంతా కూడా తీసేసుకొని ఆలుగడ్డ సపరేట్ చేసుకోవాలి. ఆనియను, కాజు, టమాటో మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసుకొని మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకుని వేసుకొని బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని కొద్దిగా పసుపు, కారం, రాళ్ళుప్పు వేసుకున్నాను. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. నేనైతే చపాతీ పైకి చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం నెయ్యి ఇంట్లో తయారు చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. నేను ఇంట్లో తయారు చేసిందే వాడతాను. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడరు, సున్నిపిండి అండి. నిన్న ఫ్రైడే రోజు ఇవన్నీ కూడా బుక్ చేసుకున్నవి ఈరోజు ప్యాక్ చేసి పంపిస్తాను. చాలామంది హెయిర్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సున్నిపిండి, షాంపూ పౌడర్ 3 కూడా న్యాచురల్ అండి. 1 ఇయర్ బేబీస్ నుంచి లేడీస్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలా చక్కటి రిజల్ట్ ఉంది. హెయిర్ ఆయిల్ అయితే మంచి రీగ్రోత్ ఉంది. వాటిలో ఏమేమి వేసాం అనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, ఇటువైపు అటువైపు. వాటి మీద నీట్గా రాసి ఉంటుందండి, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. నైట్ టైము 5 నుంచి 10 నిమిషాలు చక్కగా మసాజ్ చేసుకొని జుట్టు కుదుర్లు నుంచి సిగుర్లు వరకు కూడా అప్లై చేయాలండి. ఆయిల్ చాలా చక్కటి రిజల్ట్ ఉంది. మంచి రీగ్రోత్ అనేది ఉంది. మీరు కంటిన్యూ ఆయిల్ పెట్టడం అయితే ఉండాలి. లేదనుకుంటే రోజు నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో చేయండి. లేదంటే కుంకుడుకాయ బెస్ట్ అండి. కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు వేసిన పౌడర్ కూడా ఉంది. చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం రుద్దుకొని తల కడిగేసుకొని సెకండ్ టైం రుద్దితే చక్కటి నొరగ అనేది వస్తుంది. ఆయిల్ కానీ షాంపూ కానీ మంచి రిజల్ట్ ఉంది.